అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ వీరనారి ఐలమ్మ గారి 39వ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరుపుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నది. భారత రాష్ట్ర సమితి పక్షాన కూడా మా రాష్ట్ర కార్యాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగానే మనం పోరాటాలు చేస్తున్న క్రమంలోనే తెలంగాణలో అసమాన త్యాగాలు చేసిన అనేక మందికి గుర్తింపు లభించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన ప్రాంత వాసులు అనేక త్యాగాలు చేసినా, అనేక ఉద్యమాల్లో పాల్గొన్నా వారికి కావాల్సిన గుర్తింపు రాలే. తెలంగాణ ఉద్యమ ఫలితం మరి ఐలమ్మ గారి విగ్రహాలను ప్రతిష్టాపించాలనే ఆలోచనతో అనేక ప్రాంతాల్లో ఉద్యమ కాలంలోనే మరి విగ్రహాలను ప్రతిష్టాపించడం జరిగింది. నాకు గుర్తుండి మన ప్రాంతంలో మొట్టమొదటిసారిగా చేర్యాల మండలంలో ప్రారంభించిన ఈ ఉద్యమం అనేక ప్రాంతాలకు విస్తరించి అలా రాష్ట్ర వ్యాప్తంగా ఐలమ్మ గారి విగ్రహాలు అనేక ప్రాంతాల్లో ప్రతిష్టాపించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత ఐలమ్మ గారి జయంతి కార్యక్రమాన్ని, వర్ధంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడంతో పాటు దొడ్డి కొమరయ్య లాంటి అమరవీరుల యొక్క కార్యక్రమాలను కూడా జయంతి వర్ధంతి కార్యక్రమాలను మనం నిర్వహిస్తూ వస్తున్నాం. మరి అంతేకాకుండా ఇవాళ తెలంగాణలో ఉన్న ప్రముఖ కవులు, కళాకారులకు సంబంధించిన కార్యక్రమాలను కూడా చేస్తున్నాం. నిన్ననే కాళోజీ నారాయణరావు గారి జయంతి ఉత్సవాన్ని కూడా ఘనంగా జరుపుకున్నాం. ఇవన్నీ తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ సాకారమైన తర్వాత జరిగిన కార్యక్రమాలే తప్ప ఉమ్మడి రాష్ట్రంలో వేటికి గుర్తింపు లేదనే విషయాన్ని తెలంగాణ బిడ్డలు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. తెలంగాణ మట్టి బిడ్డలకు ఏమైనా గుర్తింపు లభించిందంటే అది తెలంగాణ ఉద్యమ కాలంలో లభించింది, తెలంగాణ పోరాటంలో లభించింది, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాకారమైనాకనే లభించిందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. వరంగల్కు ఒక వారసత్వం ఉంది. పోతనామాచ్యుల నుంచి మొదలుకొని ఐలమ్మ వరకు తెలంగాణ మట్టి బిడ్డలంతా ఒక ధిక్కార స్వరానికి ప్రతీకలుగా నిలబడ్డారు. కాళోజీ గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఎక్కడైతే అణచివేత ఉందో, ఎక్కడైతే భూస్వామ్య విధానం ఉందో, ఎక్కడైతే దోపిడీ ఉందో దానికి వ్యతిరేకంగా గొంతులు విప్పిన సంస్కృతి మన మట్టి బిడ్డలకు ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ, ఇవాళ తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా అణచివేతకు వ్యతిరేకంగా, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మరి మన మీద ఎప్పుడైనా దోపిడీ జరిగినప్పుడు దానికి వ్యతిరేకంగా గలం విప్పడమే మరి ఐలమ్మ యొక్క వారసత్వానికి మనం ప్రతీకలుగా నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, అదే మనం వారికి అర్పించే ఘనమైన నివాళిగా ఈ సందర్భంగా పేర్కొంటున్నాను. జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.